రాష్ట్రంలో ప్రతిపక్షమే లేదని ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు చంద్రబాబు తీవ్రంగా కృషి చేస్తున్నారని దెందులూరు ఎమ్మెల్యే ప్రభాకర్ తెలిపారు. పసుపు కుంకుమ చెక్కుల పంపిణీ కేవలం ఎన్నికల కోసం ప్రవేశపెట్టింది కాదని మహిళలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకే అంటున్న చింతమనేని ప్రభాకర్తో మా ప్రతినిధి మురళీధర్ ఫేస్ టు ఫేస్. తెలుగుదేశం పార్టీ ప్రచార హోరుతో సంక్షేమ పథకాలతో ముందుకు దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీంట్లో వెనకందని చెప్పుకోవచ్చు. పసుపు కుంకుమ పథకం ద్వారా మహిళలకు మరింత చేరువయ్యే విధంగా ఈ కార్యక్రమం చేపట్టినట్టు తెలుగుదేశం పార్టీ చెప్తున్నారు. ఈ సందర్భంగా దెందులూరు శాసనసభ్యులు ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ మనతో ఉన్నారు. చెప్పండి సార్, ఈ పథకం వల్ల ముఖ్య లక్ష్యం ఏంటంటారు? పేద ప్రజలకి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా అండగా ఉండబోతుందో తెలియజేయటమే ఈ పథకం యొక్క లక్ష్యం. ప్రతి పేదవారికి చేదోడు ఆదోడుగా ఉండాలి, వాళ్ళ కుటుంబాన్ని 10,000 రూపాయల ఆదాయాన్ని సంపాదించేటట్టుగా ఈ ప్రభుత్వం వాళ్ళకి సహకరించి అన్ని రంగాలలో వాళ్ళని ఎదరపెట్టాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క మానస పుత్రిక. ఇది దాన్ని ఉద్ధరించడంలో చంద్రబాబు నాయుడు గారికి తెలిసినంత మనకి ఎవరికీ తెలియదు. 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని ఈ రోజున ఈ రాష్ట్రం కోసం ఈ వయసులో మరి ఇన్ని అవమానాలు పడి ఈ రకంగా లాక్కొస్తున్నారు అంటే రాష్ట్రాన్ని, మరి ఆ మహానుభావుడు యొక్క అనుభవమే ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియదు. మరో విషయం, ప్రధాన ప్రతిపక్షం మరో 3 నెలల ఎన్నికలు సమీపిస్తున్న తర్వాత ఎన్నికల తాయిలాల కింద చూడొచ్చు, కానీ ఇది చంద్రబాబు నాయుడు మాటలు చెప్తారండి. అసలు ప్రతిపక్షం ఎక్కడ ఉంది? ఈ రోజున ఒక ప్రతిపక్ష పార్టీ అంటే ప్రభుత్వం యొక్క తప్పుల్ని, మంచిల్ని, చెడ్లని ఏలెత్తి చూపి అసెంబ్లీలో ఏలెత్తి చూపడానికి ఉండాల్సినటువంటి పాత్రను వదిలిపెట్టేసి రోడ్లెమ్మడ తిరుగుతూ ఉండి ఎక్కడ మమ్మల్ని ప్రశ్నించాలో, మా తప్పుల్ని, మా ఒప్పుల్ని ఎక్కడ వేలెత్తి చూపించాలో అక్కడ చూపించుకోకుండా మీరు రోడ్లెమ్మడ తిరుగుతున్నారంటే మీకు అసలు ప్రతిపక్ష హోదా ఏ విధంగా ఉంటుందో చెప్పాలని చెప్పి ఈ రాజ్యాంగం ద్వారా వచ్చిన హోదా తప్ప మీరు ప్రతిపక్ష పాత్ర పోషించటంలా. అది కూడా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీయే పోషిస్తుంది, ప్రతిపక్ష పాత్ర కూడా. అలాంటి పరిస్థితుల్ని ఎప్పుడూ కూడా చరిత్రలో లేనటువంటి రాజకీయాల్ని ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు చూడబోతా ఉన్నాం. వచ్చే ఎన్నికల్లో మీ పార్టీ ఏ రకంగా విజయం సాధిస్తుంటారు? అసలు ఏ రకంగా సాధిస్తుంది అనే విషయాన్ని మమ్మల్ని అడగొద్దు. సామాన్య ప్రజానీకాన్ని అడిగి వాళ్ళ మనోభావాలను మీరు తెలుసుకోండి. మేమేముంది, ప్రతి ఒక్కరం గెలుస్తామని చెప్తాం. మేము చెప్పేది నిజం కాదు, జనం చెప్పేది నిజం. జనం మధ్యలో ఉన్నాడు, ఎప్పుడైనా గెలుస్తాడు. ఆ విషయం తెలుసుకోమని చెప్పండి అందరినీ. ఇది ప్రభుత్వ చింతమనేని ప్రభాకర్ గారు చెప్తున్నది. రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర కూడా మేమే పోషిస్తున్నాం, ప్రతిపక్షం అనేది లేదు. ఈ రాష్ట్ర ప్రజలకు మేలు చేకూర్చేది ఒక తెలుగుదేశం పార్టీ అని చెప్తున్నారు. కెమెరా పర్సన్ సమీర్తో మురళీధర్, AP 24/7 పశ్చిమ గోదావరి.